పహల్గాంలో ఉగ్రవాది దాడి తరువాత దాయాది దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తమపై సైనిక చర్యకు రెడీ అవుతుందని పాక్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకు ఫోన్ చేశారని తెలుస్తుంది. భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లతో ఫోన్లో మాట్లాడారు. అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఖండిస్తుందని షహబాజ్ షరీఫ్ అన్నారు. పహల్గాం ఘటనపై భారత్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడి ఘటనపై తటస్థ దర్యాప్తు జరపాలని, అదేవిధంగా కాశ్మీర్ వివాదాన్ని కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పరిష్కరించాలని కోరినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే శాంతికి కట్టుబడి ఉంటామన్న ఆయన సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తూ పూర్తిగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిని గుటెరస్ ఖండించడాన్ని అభినందిస్తున్నట్లు భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. దానికి పాల్పడిన వారితో పాటు ప్రణాళిక రచించిన వారిని, వారికి సహకరించిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో భారత్ దృఢ నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగిన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య పరిస్థితులు చక్కబడతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.